నిర్మల్ జిల్లాలో పారిశుద్ధ కార్మికులు పోరుబాట పట్టారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేతన బకాయిలు చెల్లించాలని పారిశుద్ధ కార్మికులు కోరారు. పీఎఫ్ డబ్బులు వెంటనే అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు. 3 నెలలుగా జీతాలు వేయకుంటే పూట గడిచేది ఎలా అంటూ వాపోయారు. ప్రభుత్వం వెంటనే జీతాలు, పీఎఫ్ డబ్బులు వేయకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికురాలు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. మాకు 4వ నెల నడుపుతున్నది. మాకు ఇంట్లో కిరాయిలు ఇవ్వలేక మమ్మల్ని ఇంట్లోకి ఎల్లగొట్టే పరిస్థితి అయిపోయింది. ఎల్లగొట్టేసిండ్రు కూడా. బడిలలో ఫీజులు కట్టలేము. మాకు రోడ్డు మీద ఒక దెబ్బలు తాకినా ఒక ఇన్సూరెన్స్ లేదు. ఎందరో చచ్చిపోయి వాళ్ళు ఒక్క రూపాయి ఇవ్వలేరు. ఏ ఇన్సూరెన్స్ లేదు, ఏది లేదు, ఏమీ లేదు. మాకు అనారోగ్యాలతో పిల్లగాళ్ళు జ్వరాలతోని చికెన్ గున్నెలతోని బెడ్ల మీద పడున్నారు. కానీ వాళ్ళు కూడా 1 రూపాయి ఉద్దరకథలు వాళ్ళు ఇస్తారు. హాస్పిటల్లో ఉద్దరకథలు పెడితే ఇస్తారా? కూరగాయలు ఉద్దరకథలు ఇస్తారా? కిరాణా షాపులు ఇస్తారా? రేషన్ వాళ్ళు ఇస్తారు. మేము ఉపాసం ఉండి పని చేయాలా? ఎవరు కూడా ఆఫీస్కి వచ్చినా కానీ సేకరించిన వాళ్ళు లేరు. మమ్మల్ని వాళ్ళు ఇక ఇష్టముడే ఏంటి లేకుండా మా చేతుల్లో ఏమున్నదన్న మాట మాట్లాడితే మేమేం తిని చేయాలా అంటే మేము అంత పట్టికి లేకుండా పని చేస్తున్నామా? వాళ్ళు రమ్మంటే వచ్చినాము, జీతాలు ఉట్టిగానే వేసిపోదు. అందుకు వచ్చినాము. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు, చెప్పండి, నిర్మల్ జిల్లాలో పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ పారిశుద్ధ కార్మికులు ధర్నాకు దిగినట్లుగా తెలుస్తుంది. వారి డిమాండ్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? మమత, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గత 4 నెలల్లో కూడా ఇటు గ్రామ పంచాయతీల్లో ఉన్న పారిశుద్ధ కార్మికులతో పాటు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు గత 4 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్మికులు పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది. అలాగే పనులు కూడా చేయకుండా వాళ్ళు మున్సిపల్ కార్యాలయం మీద బైఠాయించడం జరిగింది. గత 4 నెలల్లో కూడా తమకు వేతనాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని మున్సిపల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తమ కనీసం కిరాయిలలో కిరాయి కట్టలేకపోతున్నామని, స్కూళ్లలో చదివించే తమ పిల్లలకు ఫీజు కట్టలేక పూట గడవక ఉపాసం ఉండి పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అలా పైగా తమకు జ్వరాలు వచ్చినప్పటికీ కూడా పని చేస్తున్న పరిస్థితి ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ పీఎఫ్ డబ్బులతో పాటు వెంటనే వేతనాలు నెల చెల్లించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 4 నెలల కూడా మున్సిపల్ కార్మికులకు వేతనాలు అందడం లేదు. దీంతో మనం ప్రతిరోజు పని చేస్తున్నాం తప్ప తమకు వేతనాలు మాత్రం ఇవ్వడం లేని, వేతనాల కోసము అధికారులకు అడిగితే వాళ్ళు సరైన సమాధానం చెప్పడం లేని, ఇప్పుడు ప్రభుత్వం నుంచి వేతనాలు విడుదల కాలేదు, వేతనాలకు సంబంధించిన నిధులు విడుదల కాలేదని చెప్పడం జరుగుతుందని, తమకు కార్మికులకు నెల జీతం ఇస్తామని చెప్పేసి చెప్పడంతోనే తాము ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పని చేయడం జరుగుతుందని, అయితే తమ వేతనాలు చెల్లించే వరకు తాము పని చేయకుండా నిరసన కార్యక్రమాలు చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే వేతనాలు విడుదల చేయాలని, నెల తమ క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కార్మికులు డిమాండ్ చేయడం జరుగుతుంది. మమత. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.